మీ యొక్క పంచమాధిపతి, మీ యొక్క భాగ్యాధిపతి. ఇక్కడ పంచమ భాగ్యాధిపతులను తీసుకుంటున్నాను. లగ్నాధిపతి కూడా తీసుకోండి, థర్డ్ ఆప్షన్గా తీసుకోండి, కానీ మెయిన్ ఇక్కడ పంచమ భాగ్యాధిపతులే నాకు ముఖ్యం. వీళ్ళు జాతక చక్రాన్ని మొత్తము కూడా గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళ యొక్క కెరియర్ని పీక్స్లోకి ఎప్పుడు తీసుకువెళ్తారు? శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో ముఖ్యంగా మీ యొక్క పంచమాధిపతి, మీ యొక్క భాగ్యాధిపతి. ఇక్కడ పంచమ భాగ్యాధిపతులను తీసుకుంటున్నాను. లగ్నాధిపతి కూడా తీసుకోండి, థర్డ్ ఆప్షన్గా తీసుకోండి, కానీ మెయిన్ ఇక్కడ పంచమ భాగ్యాధిపతులే నాకు ముఖ్యం. వీళ్ళు జాతక చక్రాన్ని మొత్తము కూడా గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళ యొక్క కెరియర్ని పీక్స్లోకి ఎప్పుడు తీసుకువెళ్తారు? పంచమాధిపతి, భాగ్యాధిపతులు, తర్వాత లగ్నాధిపతి. కొంతమంది అసలు కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోరు చూడండి. అలాగా అది బిజినెస్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే మీరు తీసుకోవచ్చు. ఏ రంగంలో అయినా ఉండవండి ఆ జాతకుని. ముఖ్యంగా ఎప్పుడు ఒక పీక్స్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక గెటప్, ఒక సూట్ వేసుకున్నా, ఒక డ్రెస్ వేసుకున్నా చాలా అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మాటకి అవతల వాళ్ళు మెస్మరైజ్ అవుతారు అని చెప్పచ్చు. వాళ్ళ మాటలకి ఇంకా తల వంచాల్సిందే అని చెప్పచ్చు. వీళ్ళు కంట్రోల్ చేసుకునే విధానం కూడా ఎలా ఉంటుందంటే అండి, కంట్రోల్లోకి తీసుకునే విధానం, కంట్రోల్ చేసుకోవడం కాదు, కంట్రోల్లోకి తీసుకునే విధానము. వీళ్ళు జడ్జిమెంట్ పాస్ చేసినా సరే అవతల వాళ్ళు కోపంగా తీసుకోరు. కొంతమంది ఆర్డర్ వేస్తూ ఉంటారు, ఇది చెయ్యి, అది చెయ్యి అంటే అవతల వాళ్ళకి కోపం వస్తుంది. వీళ్ళు చేయించుకుంటారు, అది ఆర్డర్లా అనిపించదు అనమాట. చాలా మంచిగా చేయించుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద సంస్థలకి సిఈఓలుగా చేసేవాళ్ళు, మేనేజింగ్ డైరెక్టర్గా చేసేవాళ్ళు, వైస్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్స్, పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు చూడండి. ఒక కంపెనీలో ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉంటారో, పెద్ద పెద్ద పొజిషన్స్ ఎన్ని ఉంటే అన్నీ తీసుకోండి, అవన్నీ కూడా జాతక చక్రంలో వీళ్ళకి ఇలా ఉంటేనే జరుగుతుంది ఖచ్చితంగా. మీ జాతక చక్రంలో ఎలా ఉంటే ఫ్యూచర్లో కూడా మీరు ఆ స్థాయికి వెళ్తారు. ఆ స్థాయికి వెళ్ళడానికి కష్టపడాలి. కష్టపడకుండా ఒక జ్యోతిష్యుడు స్థాయికి వెళ్తారన్నారు కదా అని చెప్పి కూర్చుంటే అవ్వదు. మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ గ్రహాలు అప్పుడు అనుకూలిస్తాయి. ఆ గ్రహస్థితి ఏంటి, ఎలా ఉంటే మీకు ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీ జాతక చక్రంలో పంచమ భాగ్యాధిపతులు నవాంశ దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు నవాంశలో ఎక్కడున్నారో చూసుకోండి. మీ పంచమ భాగ్యాధిపతులు, తర్వాత లగ్నాధిపతి మీ నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతిని తీసుకోండి. లగ్న పంచమ భాగ్యాధిపతులు నవాంశలో ఎక్కడ ఉన్నారు అంటే ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి ఎవరు? ఆ రాశ్యాధిపతి ఇప్పుడు రాశిచక్రం దగ్గరికి రండి. ఆ రాశ్యాధిపతి కనుక లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉన్న లగ్నాత్తు, లేదు లగ్నాత్తు ధనలాభ స్థానాల్లో ఉన్న మీకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగి తీరుతాయి అని చెప్పచ్చు. సింపుల్ పాయింట్. రాశిచక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులను తీసుకోండి. అవి నవాంశ దగ్గర ఎక్కడ ఉన్నాయి, నవాంశలోకి వచ్చేసేయండి. నవాంశలో ఏ రాశిలో ఉన్నాయో చూసుకోండి. ఆ రాశ్యాధిపతులు ఉంటాయి కదా, ఆ రాశ్యాధిపతులు మరలా ఇక్కడ రాశిచక్రంలో లగ్న పంచమ భాగ్యాల్లో ఉండాలి, లేదా ధనలాభ స్థానాల్లో ఉండాలి. ఇలా ఉంది అంటే కనుక వీళ్ళు సెలబ్రిటీస్ అవ్వడానికే పుడతారు, లేదా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికే పుడతారు. ఏదో నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి జన్మించరు.
క్లియర్ అయిందా పాయింట్? ఇక్కడ ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు, సింపుల్ పాయింట్ తీసుకున్నాం మనం. ఫస్ట్ బలం ఎప్పుడు కూడా భాగ్యాధిపతికి ఉంటుందండి. అందుకే భాగ్యాధిపతి యొక్క నవాంశలో భాగ్యాధిపతి యొక్క నవాంశాధిపతి రాశిచక్రంలో ఎక్కడున్నారు అంటే భాగ్యాధిపతి నవాంశలో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి, ఆ రాశ్యాధిపతి రాశిచక్రంలో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. తర్వాత పంచమాధిపతి నవాంశలో ఎక్కడ ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి రాశిచక్రంలో ఎక్కడ ఉన్నారు. వాళ్ళు రాశిచక్రంలో కనుక పంచమ భాగ్యాలు లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్నా, ధనలాభ స్థానాల్లో ఉన్నా, ఇప్పుడు చెక్ చేసేసుకోండి. వీడియో విన్నాక మీ జాతచక్రం తీసుకుంటారు, ఆటోమేటిక్గా టక్క 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 చెక్ చేసుకోవడమే. ఉంది, మీరు అదృష్టవంతులు. లేదు, నేనేం చేయలేను, ఈ కంటెంట్ వరకు నేనేం చేయలేను. మరి అది ఎక్కడుందో ఎలా ఉందో అన్నది చెక్ చేసుకోవాలి, అంతే. క్లియర్ అయింది కదా పాయింట్? ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఏంటది? మీ పంచమ భాగ్యాధిపతులు లేదా లగ్నాధిపతి నవాంశలో ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి రాశిచక్రంలో దుస్థానాల్లో ఉన్నారు, ఎలా ఉంటుందండి? మరి దుస్థానంలో కూడా ఖచ్చితంగా ఎక్కడో కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లగ్నం పంచమ భాగ్యాల్లో ధనలాభ స్థానంలో కాకుండా దుస్థానాల్లో ఉన్నాయా గ్రహాలు? ఇది చాలా డేంజర్. దుస్థానం అయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్ కూడా కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా దానికి సంబంధించిన రెమెడీస్ ఆ జాతకులు చేసుకోవడం చాలా చాలా మంచిది. కాబట్టి దుస్థానాల్లో ఉండకూడదు, ఇది గుర్తుంచుకోండి. దుస్థానాల్లో ఉన్నాయి అన్నప్పుడు ఒక చిన్న వీళ్ళకి ఒక చిన్న ప్లస్ ఏంటంటే అక్కడ ఏమైనా శుభగ్రహ దృష్టి ఉందా? అది ఏ శుభగ్రహం అయినా అవ్వచ్చు, కానీ గురువుని ఫస్ట్గా తీసుకుంటాం మనం. గురు దృష్టి ఉంది, చాలా మంచిది. గురు దృష్టి లేదు, ఏదైనా శుభగ్రహం యొక్క దృష్టి ఉంది, అది కూడా మంచిదే. ఇక్కడ ఇంకా డేంజర్ ఏంటండి అంటే కనుక దుస్థానంలో ఉంది 5, ఆ దుస్థానంలో ఉండి నైసర్గిక పాపగ్రహం యొక్క దృష్టి పడింది అనుకోండి, అక్కడ నెగిటివిటీ పెరుగుతుంది. వాళ్ళకి ఇలా కూడా జరగచ్చు. ఎలాగా అంటే కనుక ఒక్కసారిగా ఒక పై స్థాయికి వెళ్ళి కింద పడిపోవడం, ఉన్నత శిఖరాల వరకు వెళ్ళి అక్కడి నుంచి జారి కింద పడిపోవడం. జారి పడిపోవడం అంటే ఏదో కొండెక్కి జారి పడిపోవడం కాదు, ఒక ఉన్నత పొజిషన్ నుంచి పడిపోవడము అని. అనుకోకుండా వాళ్ళ యొక్క బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిపోవడము. బళ్ళు ఓడలు, వాళ్ళు బళ్ళు అవుతాయి అనేవారు చూసారా, అలా వాళ్ళ జీవితం మారిపోవడము. మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది, రాశిచక్రాన్ని తీసుకుని చెక్ చేసుకోగానే అవును ఇది మాకు ఇలా జరిగింది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. కాబట్టి దుస్థానాల్లో ఉన్నప్పుడు తది జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాతకులు ఎట్టి పరిస్థితుల్లో దుస్థానాల్లో ఉండకూడదు. ఎవర్ గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ అంటే ఏంటయ్యా అంటే పంచమ భాగ్యాధిపతి లగ్నాధిపతులు నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నారో ఆ రాశ్యాధిపతులు మళ్ళా రాశిచక్రంలో లగ్న పంచమ భాగ్యాల్లో కానీ ధనలాభ స్థానాల్లో కానీ ఉండాలి. ఇదొక పాయింట్ ఇలా పెట్టేసుకోండి, అంతే. ఒకటే పాయింట్, ఎంతసేపు సాగదీసిన ఒకటే పాయింట్. అది దుస్థానాల్లో అధిపతులు ఉండకూడదు, ఇది రెండో పాయింట్. లగ్న పంచమ భాగ్యాలు నవాంశలో ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులు రాశిచక్రంలో దుస్థానాల్లో ఉండకూడదు. దుస్థానాల్లో ఉన్నప్పుడు ఏదైనా నైసర్గిక శుభగ్రహం చూడాలి. దుస్థానాల్లో ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహం అస్సలు చూడకూడదు. నైసర్గిక పాపగ్రహం యొక్క దృష్టి పడకూడదు. క్లియరా? ఇక్కడ మనం తీసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఉంటాయి. ఎలా అంటే రాశిచక్రంలో ధనలాభ స్థానంలో ఉండడం జరిగింది కొంతమందికి. జరిగినప్పుడు ఆ ధనలాభ స్థానాన్ని ఏదైనా శుభగ్రహం చూస్తోంది, చాలా చాలా మంచిదండి. ఏదైనా పాపగ్రహం చూస్తోంది, వీళ్ళకి మంచి జరుగుతుంది, కానీ స్ట్రగుల్స్ ఉంటాయి. లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్నా సరే శుభగ్రహం చూడడం అనేది ఎప్పటికైనా మంచిదే అండి, అది ఎవర్ గ్రీన్. అది నైసర్గిక పాపగ్రహం చూస్తుంది, వీళ్ళకి సక్సెస్ ఉంటుంది, కానీ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి మాత్రమే సక్సెస్ రాగలుగుతారు తప్పితే సింపుల్గా సక్సెస్ ఉండదు. అదే నైసర్గిక శుభగ్రహం చూస్తున్నా, అసలు ఏ గ్రహాలు చూడకపోయినా వీళ్ళకి ఈ నవాంశాధిపతి రాశిచక్రంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా లగ్న పంచమ భాగ్యాల్లో ఉన్న ధనలాభ స్థానంలో ఉన్న ఎవర్ గ్రీన్ జీవితం వాళ్ళది. అసలు ఆ విషయంలో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు.
పాపగ్రహం చూస్తున్నప్పటికీ కంగారు పడక్కర్లేదు. కానీ వాళ్ళు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ మైండ్లో ఒకటికి 2 సార్లు చేయాలి పని, ఇంకా కొంచెం శ్రమించాలి. కంపేర్ టు అదర్స్ వీళ్ళు ఇంకా కొంచెం శ్రమించాలి. సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి. ఇక్కడ ఏంటంటే మనం రాశులు కూడా మాట్లాడతారు చాలామంది, అది కూడా తీసుకోవచ్చు. మేష రాశిలో ఉంటే అలాగా, వృషభ రాశిలో ఉంటే అలాగా, అది మళ్ళీ వేరే కంటెంట్ అయిపోతుంది. మిథున రాశిలో ఉంటే అలాగా, అంటే వాళ్ళ తత్వాలను బట్టి ఉంటుంది. అది అర్థమైందండి. అంటే చర స్థిర స్వభావ రాశుల కింద తీసుకోవచ్చు ఇక్కడ, లేదా అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని అలా ఉంటే ఎలా ఉంటుందని అది మళ్ళీ వేరే కంటెంట్. అది మీరు అలా అయినా చెక్ చేసుకోవచ్చు, ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకున్నా రిజల్ట్ ఒకటే వస్తుంది. ఆ జాతకుడు అనుభవించే సుఖము అలాగే ఉంటుంది, జాతకుడు అనుభవించే కష్టం అలాగే ఉంటుంది. అంటే కంటెంట్ వేరియేషన్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవి తేడా ఉంటాయి అంతే. ఇప్పుడు ఒక ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, మ్యాథమెటిక్స్లో a+b² అనే ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, ఒకటే ఫార్ములా a² + 2ab+b² చెప్పేటప్పుడు బోర్డు మీద ఒక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని a+b × a+b అని రాసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీగా ఏ తీసుకుని ఫస్ట్ నెక్స్ట్ ఒక బ్రాకెట్లో a+b పెట్టుకుని +b పెట్టుకుని బ్రాకెట్లో a+b పెట్టుకోవచ్చు. వాళ్ళ వే ఆఫ్ టీచింగ్లో వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, కానీ రిజల్ట్ ఒకటే కదా. ఇక్కడ కూడా అంతే. ఇది మీరు గమనించుకోండి. కాబట్టి మీ రాశిచక్రంలో లగ్న పంచమ భాగ్యాధిపతులు నవాంశాలు ఎక్కడ ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు రాశిచక్రంలో ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీ యోగాలు ఉంటాయి. క్లియర్. ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి వాళ్ళకి యోగం కలగట్లేదు, అంటే ఇంకా వాళ్ళకి ఏదో కర్మ అనుభవించాల్సింది ఉంది, అందుకే ఆ యోగం కలగట్లేదు, లేదా దుస్థానాల్లో ఉండడం జరిగింది. దుస్థానాల్లో ఉంటే కొంచెం డేంజర్ అనుకున్నాం కదా, ఆ డేంజర్గా ఉంది వాళ్ళకి. ఎవరైతే ఇలాగ అనుభవిస్తున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా సింపుల్ పరిహారం అండి. ఏమిటి అంటే కనుక ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారికి ఒక 19 ప్రదక్షిణలు చేయండి. ఎన్నండి? 19 ప్రదక్షిణలు చేసి ఆలయం దగ్గరే కూర్చొని వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి. వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకోండి. తర్వాత మీ పనికి మీరు వెళ్ళిపోండి. మీ ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం. ఇలా ప్రతి శనివారము చెయ్యాలి. ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలండి అంటే కనుక ఇలాగా 19 శనివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వస్తే పర్వాలేదు, కానీ కంప్లీట్ చేసేసేయండి. అయినా మీకు ఇంకా ఇబ్బందులు ఉంటున్నాయంటే కనుక మాసంలో అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొదటి శనివారం మళ్ళీ చేస్తూ ఉండండి. నెలకు ఒక్కసారి, ఇంక ప్రతిరోజు అక్కర్లేదు. ఇలా చెయ్యండి. మీకు ఏదైతే నెగిటివిటీ ఉందో అది తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.